39వ పాఠం తెల్లగుర్రం అర్థం. గురుదేవ లామా మహాశయ, మీరు చేసిన అద్భుతమైన విశ్లేషణ ద్వారా శంబలా ప్రభువు అవతారం గురించిన రహస్యాలను ఎంతో దయతో విశదీకరించి మాకు వినిపించారు. ఇప్పటిదాకా మేమంతా కూడా అజ్ఞానంతో ఆలోచించే అనేక మంది పామర జనం మాదిరిగానే శంబలా ప్రభువు ఈ భూమి మీద దుర్మార్గులందరినీ ఒక కత్తితోనే నరికి చంపుతాడని అనుకునేవాళ్ళం. ఈ భూమి మీద దుర్మార్గులందరినీ నశింపు చేస్తాడంటే తమరు విశ్లేషించిన రహస్యార్థం నిశేషంగా మా మనస్సులోని అజ్ఞానం అపోహలను పోగొట్టింది. అలాగే నాకు ఇంకొక సందేహం అనగానే లామా దోర్జీ చోగ్యాల్, నిస్సందేహంగా అడగండి. నాకు తెలిసినంతవరకు దేవ రహస్యాలు కాకుండా నే చెప్పగలిగినవన్నీ నా శక్తికి సాధ్యమైనంతవరకు ఏమాత్రం దాచకుండా వివరిస్తాను అన్నాడు. దానికి ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు ఆధ్యాత్మిక రహస్యాలను గురించి పరిశోధన చేసిన విజ్ఞాని అయిన నికోలాస్ రోరిక్చు ఇలా అడిగాడు. లామా గురుదేవ, శంబలా ప్రభువు అవతరించడం గురించిన ప్రాచీన భవిష్య గ్రంథాలన్నింటిలోనూ ఆయన ఒక తెల్ల గుర్రం మీద ఎక్కి వస్తాడని చెబుతున్నాయి కదా. ఇది మాకు మామూలు గుర్రముగా తోచదు. ఎందుకంటే ప్రపంచంలోని మత గ్రంథాలన్నింటిలోనూ ఒకే విధంగా వివరించబడిన భగవంతుని అవతారం గురించిన వర్ణన ఇలా ఉంది. ఒక తెల్ల గుర్రం ఆకాశంలో తెర తీసినట్టుగా పొర విచ్చుకోగానే అతి తెల్లగా కనిపిస్తుందని, ఆయన ఆకాశం నుంచి దిగివస్తాడని వర్ణించారు. ఇది మామూలు గుర్రం కాదని మా అల్పబుద్ధికే తోస్తుంది కదా. మరి ఈ గుర్రం అనే మాట అర్థం ఏమిటి? దయచేసి మా సందేహాలు తీర్చండి, సంశయాల్ని నివారించండి అన్నాడు ఎంతో ఆసక్తితో, శ్రద్ధగా ప్రార్థిస్తున్నట్టే ప్రశ్నిస్తూ. లామా దోర్జీ చోగ్యాల్ ఇంతవరకు ఎప్పుడూ లేనంతగా మౌనంలోకి వెళ్ళిపోయి అలా కొన్ని నిమిషాలు గాఢమైన ఏకాగ్రతలోకి తన మనస్సును మళ్లించి ఒక రకమైన ధ్యానంలోకి వెళ్ళినట్టు కనిపించారు మా కళ్ళకి. ఈసారి ఆయన చేతిలోని జపమాల కూడా ఆగిపోయింది. ఆశ్చర్యంగా ఇంతలో తటాలున ఆకాశంలో మబ్బు తెరతీసినట్టు ఎడమిచ్చి తెల్లటి వెండి లాంటి కాంతితో సూర్యకిరణాలు లామా నుదుటిపై రెండు కనుబొమ్మల మధ్య ప్రతిఫలించగా పచ్చని శరీర కాంతితో మెరిసిపోయే దోర్జీ చోగ్యాల్ చర్మం చూడటానికి ఓ కంచు విగ్రహంలా మెరుస్తోంది ఆ ఎండలో. అలా ఎంతసేపు ఆయన ధ్యానంలో ఉండిపోయారో మాకే ఆశ్చర్యం వేసింది. ఆయన ఊపిరి తీసుకోవడం లేదని గమనించగానే ఆయన బాహ్య స్మృతిలోకి వస్తూనే వీణానాదం వంటి కంగుమనే కంచు గంటలాంటి శ్రావ్యమైన కంఠంతో ఓంకారం చేస్తుంటే ఆయన కనురెప్పల నుంచి నీటి బిందువులు ముత్యాల హారం నుండి తెగిపడ్డ ముత్యాల జలజల క్రిందకు జారాయి. మాకెంతో ఆశ్చర్యం వేసింది. మేమేమైనా తప్పుగా మాట్లాడామా? అడగకూడని దేన్నైనా ప్రశ్నించామా? లేక ఆయనకు ఏమైనా బాధ కలిగించామా? ఈ కన్నీరేమిటి అనుకుంటుండగానే ఆయనే నోరు విప్పి ఇలా సమాధానమిచ్చారు. ఈ ప్రశ్న మీరు అనుకున్నంత తేలికైనది ఏమాత్రమూ కాదు. శంబలా ప్రభువు అవతారం గురించి బౌద్ధ గ్రంథాలలో ఇప్పటి 15వ తాషీలామా గురు పరంపరలోని పరమగురు పీఠ పరంపరలో మనం వెనక్కి గనక వెళ్తే 4వ తాషీలామా గారు ఒక మహాయోగి. ఆయన జీవితంలో చాలా భాగం తాను బయటికి వచ్చి ఎవరికి కనిపించేవారు కాదు. అప్పటి తమ లామాసరి ఆశ్రమంలో మఠాధిపతిగా తన పీఠంలోనే ఏకాంతంగా గడిపేవారు, కేవలం జపధ్యానములు మౌనంతోనూ. ఆయన గొప్ప సిద్ధగురువని, తాష్యలామాలందరిలోకి వారే చాలా గొప్ప యోగీశ్వరుడని ఇప్పటికీ మా టిబెటన్ లామాలు అందరూ నమ్ముతారు. ఆయన తన దివ్య దృష్టితో రాబోయే శంబలా ప్రభువు అవతారం గురించిన చూసిన చిత్రపటాలు గొప్ప గొప్ప చిత్రకారులతో చిత్రింపించి తాను చెప్పినట్టుగా బొమ్మలు గీయించి వాటిని పటాలుగా కూడా కట్టించి రహస్యంగా దాచి ఉంచారు. అవి ఇప్పటికీ ఉన్నాయి. అవి శంబలా ప్రభువు అవతరించినప్పుడు ఆయన చేసే 32 దివ్యలీలల మహిమల గురించిన చిత్రాలు. ఒకసారి టిబెట్లోని ద్రేపాంగ్ లామాసరి పీఠంలోని పీఠాధిపతులు దలైలామా పీఠం వద్ద నిత్య పూజలు, హారతులు, జపాలు చేసే 90 ఏళ్ల ముసలి లామాలు టిబెట్లోని ఒక ఎత్తైన మంచు పర్వతం పైన ఒక ధ్యాన మందిరం కట్టారు. అది పూర్తి కావడానికి దాదాపు
పుష్కరాల కాలం పట్టింది. అందులోని ప్రతి శిల్పము, ప్రతి నగిషి బొమ్మ తాషీలామా పీఠాధిపతులే స్వయంగా చెప్పి చేయించి పెట్టించారు, గొప్ప సమర్థులైన శిల్పుల చేత. చివరికి పూజాస్థానమైన పీఠాస్థానంలోని ధ్యానమందిరం పూర్తిగా వచ్చింది. దానిని తెరవడానికి ప్రారంభానికి శుభముహూర్తం కూడా ఆయనే చెప్పారు. బృహస్పతి, శుక్రుడు, పూర్ణచంద్రుడు, బుధుడు, సూర్యుడు అన్నీ ఒక ప్రత్యేకమైన రాశిలోకి వచ్చే విశేషమైన గ్రహ కూటమి వచ్చినప్పుడే అది తెరవాలని ఆ లామాసరీలోని పీఠాధిపతులందరూ కలిసి అప్పుడే వారిని ప్రార్థించగా ఆయన అతి కష్టం మీద అంగీకరించారు. తానే స్వయంగా వచ్చి పూజా మందిరం లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించి ప్రాణప్రతిష్ఠ చేస్తానని. కానీ ఆ మందిరం కట్టడం పూర్తి కాకముందే ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు యోగ సమాధిలో. దాంతో టిబెట్లోని లామాలు, తాషీలామాలు, తుల్కూలు, అవధూతల వంటి వారంతా ఎంతో నిరాశ పొందారు. ఆధ్యాత్మికత అంటేనే సందేహం కలిగేటంత పెద్ద నిరుత్సాహం కలిగించింది తాషీలామ గారి మరణం వారికి. కానీ మా గురుదేవులైన ద్రీపాంగ్లామసరి పీఠాధిపతి గారు ఏమాత్రం నిరుత్సాహపడలేదు. ఒరేయ్ లామా బ్రహ్మచారి మింగ్యార్ దోండూప్, ఎందుకురా నువ్వెంత నిరుత్సాహపడుతున్నావు? ఆయన శరీరం వదిలేశారని అధైర్యపడుతున్నావా? ఆయన వాక్కు ఎన్నటికీ అసత్యం కాదు, అది తప్పక జరిగి తీరుతుంది అని ధృవీకరించారు. అప్పటికి నాకు 12-13 సంవత్సరాల వయస్సు మాత్రమే. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది వారి మాటలకు. ఆయన శరీరమే విడిచిపెట్టారు కదా, పైగా ఆ శరీరాన్ని సమాధి కూడా చేశారు కదా, ఇంకా ఆయన ప్రారంభోత్సవానికి వచ్చి ఎలాగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు అనుకున్నాను. అక్కడ లామాసరీలోని ఆచారం ప్రకారం తాషీలామా గురుదేవుల పాదుకలను, అంటే ఆయన పాదాలకు నిత్యం ధరించే స్ఫటికంతో చేసిన పాదుకల్ని ఆయనకు మారుగా నిత్యం పూజించేవారు. వాటిని ఆయన పాదయాత్రకు మారుగా ఒక పల్లకిలో ఉత్సవంగా ఊరేగించే వారు మేళతాళాలతో. వాటికే నిత్యము ధూప దీప నైవేద్యం ఇచ్చేవారు ఆయన నిజంగా బ్రతికి ఉన్నట్టుగానే. ఇలా ఉండగా ఆ ప్రార్థనా మందిరంలోని పూజాపీఠం నిర్మాణం కూడా పూర్తయింది. తాషీలామ గురుదేవులు చెప్పిన అపూర్వ గ్రహస్థితి కలిగిన శుభముహూర్తం కూడా సకాలంలో వచ్చింది. ఇప్పుడెలాగా? తాషీలామ గురుదేవులే స్వయంగా పూజాపీఠంలో దీపారాధన వెలిగించి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఆవిష్కరిస్తామన్నారే అనుకుంటూ అందరము వారి మఠానికి వెళ్ళి ఆయన జీవించి ఉండగా విశ్రాంతి తీసుకునే పవలింపు సేవ జరిగే పడక గది వద్దకి పల్లకీని తీసుకువెళ్ళాం. ద్వారం బయట శంఖాలు, డోలు, మద్దెలు, బాకాలు ఊది వైభవంగా గంటలు మోగిస్తూ కర్పూర హారతులిచ్చారు. ఆశ్చర్యం, సరిగ్గా ఆయన మఠం తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. వారి గదిలోంచి తాషీలామా గురుదేవులే పూర్తిగా శరీరంతో బయటికి ఒక మహారాజులో నడిచి వచ్చి ఆ పల్లకిలో కూర్చున్నారు. మాకందరికీ మతులు పోయాయి. ఆయన ఎడమ చేతిలో వెండి పొన్నుకర్ర యోగదండం ధరించి తన కుడి చేతిలో పల్లకీని బయలుదేరమని సంజ్ఞ చేశారు. ఆశ్చర్యంతో మేమందరము బ్రహ్మరథం పట్టేశాము. దాదాపు 108 మందిమి లామాలం ఆ పల్లకీని మోస్తూ ఊరేగింపుగా బయలుదేరి క్రొత్త పూజా మందిరం ముందుగా దించాము. పల్లకి తెర తొలగించుకొని తాషీలామ గురుదేవులు ఒక మహారాజులాగా టీవీగా పల్లకిలోంచి దిగి నేరుగా నడిచి వెళ్ళి ఆ పూజా మందిరంలోకి ప్రవేశించారు. కుడి ఎడమ వైపులో నుంచున్న మా అందరి వైపు అనుగ్రహంగా చూస్తూ చిరునవ్వుతో కుడి చేతితో ఆశీర్వదిస్తూ మరీ వెళ్ళారు. ఎవరికీ అనుమానం కలగకుండా జీవించి ఉన్నప్పటిలాగానే మరుక్షణమే శంఖం ధ్వని చేస్తూ బాజా భజంత్రీలు మారుమ్రోగుతుంటే ప్రాణప్రతిష్ఠ చేసే సమయానికి జ్యోతులు ఆశ్చర్యంగా వాటంతటవే దీపపు సింహాలలో అంతటా వెలిగాయి. కానీ తాషీలామ గురుదేవులు మాత్రం ఎంతసేపటికి ఆ పూజా మందిరంలోంచి బయటికి రాలేదు. అలా దాదాపు 1 గంట సేపు అందరం బయటే వేచి ఉండి చివరకు ధైర్యం చేసి మాలోని కొందరు లామాలు లోపలికి పోయి చూస్తే ఏముంది, అక్కడ ఎవ్వరూ లేరు. పూజా మందిరం అంతా ఖాళీగా ఉంది. తాషీలామా గురుదేవులు వెలిగించిన దీపారాధనలు మాత్రం బంగారు రంగు జ్వాలలతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అంతటా చందనము, కస్తూరి, అగరవత్తుల పరిమళం. ఎవ్వరూ ధూపం వెలిగించకుండానే ఘుమఘుమ
పరిమళిస్తోంది. బయట ఎండ కాస్తున్నప్పటికీ సన్నటి వాన పూల జల్లు వంటి అమృత జల్లుగా వర్షించింది. ఆయనను ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవ్వరూ శరీరంతో చూడలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆయన చిత్రించిన శంబలా ప్రభువు చిత్రాలలో పరమాశ్చర్యమైన విషయం ఏమిటంటే, శంబలా ప్రభువు దుష్టులను శిక్షించే బొమ్మలో ఆయన గుర్రం చుట్టూ అనేక మంది విదేశీయులను చిత్రించారు. ఆశ్చర్యంగా వాళ్ళ కాళ్ళకు విదేశీ బూట్లు, మేజోళ్ళు, తలకు యూరోపియన్ టోపీలు ధరించి వారి చేతులలో తుపాకులు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆశ్చర్యం! అప్పటికి తుపాకులు కానీ బూట్లు మేజోళ్ళు ధరించిన విదేశీయులు కానీ ఎవరికీ తెలిసే సావకాశమే లేదు. ఎందుకంటే యూరోప్ చరిత్రే అప్పటికింకా అసలు ప్రారంభమే కాలేదు. ఈ బొమ్మలు వేసిన 1500 సంవత్సరాల దాకా ఆ తర్వాత కానీ యూరోపు జాతుల చరిత్ర ప్రారంభించలేదు. అంటే అంతకుముందే భవిష్యత్తులో రాగల విదేశీయులను వాళ్ళ డ్రెస్సులు, టోపీలు, బూట్లు, తుపాకులతో సహా చిత్రకారుల చేత తాషీలామా గురుదేవులే విశదంగా వర్ణిస్తూ బొమ్మలు వేయించారు. నాకే పట్టలేని ఆశ్చర్యం కలుగుతోంది అది తలుచుకుంటేనే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆయన చివరి రోజుల్లో ఒక రహస్య గ్రంథాన్ని తాటి ఆకుల మీద రాశారు. తాళపత్ర గ్రంథం శైలిలో శంబలా ప్రభువుని అద్భుత యాత్ర అని ఆ గ్రంథం పేరు. అందులో ఆయన స్వయంగా శంబలా ప్రభువు ధరించే కత్తి గురించి, శంబలా ప్రభువు దగ్గర ఉండే చింతామణి శిల గురించి, ఇంకా ఎన్నో వింతలు విశేషాలు రాసి ఉన్నాయి. ఆ గ్రంథం పరమరహస్యమని ఎవ్వరికీ చూపించరు. ముసలిలామాలు కూడా ఎవ్వరూ ఇంతవరకు కూడా ఆ గ్రంథాన్ని తెరిచి చూడలేదు. అది తెరిచి చదివే టైము వచ్చి భవిష్యత్తులో ఆ భవిష్యాలన్నీ జరిగే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే ప్రత్యక్షమై ఆ గ్రంథాన్ని చదివి వినిపిస్తారట. ఇంకా మా గురుదేవులు ద్రేపాంగ్లామసరి ఆశ్రమ పీఠాధిపతి తాషీలామా గారు చెప్పగా విన్నాను శంబలా ప్రభువు ఎక్కి వచ్చే గుర్రం గురించి. గుర్రం అంటే అది మామూలుగా గడ్డి తిని నీళ్లు తాగే మామూలు గుర్రం లాంటిది కాదని, అది ఒక దివ్యశక్తికి చిహ్నమని ప్రాచీన భవిష్య గ్రంథాలలో 3 రకాల గుర్రాలని వర్ణించారు. అందులో ఒకటి తెల్లని శంఖం వంటి శంబలా ప్రభువుతో అవతరించే గుర్రము. ఇది శుద్ధ సత్యజ్ఞానము, సాత్వికులైన యోగుల ఆత్మశక్తికి గుర్తు. రెండవది ఎర్రని గుర్రము. దీనిని అశ్వమేధాశ్వం అంటారు. ఇది రాజరికానికి, ప్రపంచ సార్వభౌమత్వానికి గుర్తు. దీని వీపున ధరించే జీను పైన పొడుగాటి గొడుగు, తెల్లటి కర్పూరం రంగుతో ఉన్న ఛత్రంనకు ముత్యాలు కట్టి ఉంటాయి. ఇంకా మూడవది నల్లగుర్రము. ఇది ప్రపంచంలో నడుస్తున్న ఈ కలియుగంలోని పాపాలు, అజ్ఞానం, చీకటికి గుర్తు. దీనిపై కలియుగానికి రూపమైన కలిపురుషుడు వస్తాడు సైతాన్ అవతారంగా. ఇంకా నాలుగవది ఆఖరిది తెలుపు నలుపు కలిసిన మచ్చల గుర్రం. దీని 4 కాళ్లకు 4 రకాల అందెలు ఉంటాయి. ఒక చెవి నలుపు, ఒక చెవి తెలుపు రంగులో, నలుపు తెలుపు వెంట్రుకలు కలిసిపోయిన మిరియాల పొడి రంగులో ఉంటాయి. ఇది కలియుగము సత్యయుగముల సంధి యుగ సంధి కాలానికి గుర్తు. దీనిని బట్టి ఎవరికి ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది. ఇంకొక సూచన, గుర్రం అనే మాటకు సంస్కృతంలో అశ్వం అని అర్థం. అదే శ్రీరాముడు అశ్వమేధయాగంలోనూ ధర్మరాజు చేసిన యజ్ఞంలోని యజ్ఞాశ్వము ఇదే. వేదంలో అశ్వం అనగా అగ్ని. 2 రావి సమిధలుగా కానీ మోదుగ కర్రలతో కానీ చేసిన ఆరణితో మధిస్తే పుట్టే అగ్నియే ఈ అశ్వము. అలాగే మహాయోగులు జపం చేసేటప్పుడు పై దావడ క్రింద దావడల మధ్య బీజాక్షరముల రాపిడి వల్ల పుట్టే కరెంటు వంటి శక్తి పేరు అశ్వమే. మెదడును వెన్నుముక కలుసుకునే చోట చివరి వెన్నుపూసని కూడా అశ్వం అంటారు. ఇది కూడా గుర్రం ఆకారంలోనే ఉండబట్టి అలా ఆశ్చర్యపోకండి. లంకాస్టర్ మహాశయ, మీ సైంటిస్టులు కూడా మెదడులోని ఈ భాగానికి హిపోక్యాంపస్ అంటే గుర్రం అనే అర్థం వచ్చే పేరే పెట్టారు. కానీ ఎందుకో మీకు తెలియదు. మొత్తానికి అశ్వం అంటే 2 మేఘాల మధ్య పుట్టే పిడుగు వంటి అణుశక్తి. దీనినే బయట శంబలా ప్రభువు వాహనంగా వర్ణించే అశ్వం అంటే ఆకాశంలో పుట్టే ఒకానొక దివ్యశక్తి. అయితే ఇది మామూలుగా మీ సైన్స్కు తెలిసిన విద్యుత్తో
మరే ఇతర శక్తి కాదు. యోగులు సిద్ధ పురుషులలో ఉండే అనుధార్మిక శక్తి వంటి ప్రచండ శక్తి. ఇది ప్రపంచాన్ని నశింపు చేసే శక్తి కలిగినది. కానీ ఇది యోగ శక్తి కాబట్టి అది శంబలా ప్రభువు ప్రయోగించే దుష్టలపైనే పనిచేస్తుంది. ఇది ఆకాశంలో పిడుగుల మెరుపు వేగంతో పరిగెడుతూ పాముల మెలుకలుగా జరజర పాకిపోయే అద్భుత శక్తి ఇది. దీనినే అశ్వమని చెప్పారు. అయ్యా, మా పీఠాధిపతి తాషీలామా గురుదేవుల వల్ల నాకు తెలిసింది ఇంతవరకు. మీరందరూ బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. పరిశోధన సైంటిస్టులు దీనిపై పరిశోధించగలరు. నేనా ఒక పామరుడైన లామాసరీలోని మామూలు పూజారిని మాత్రమే. నేను దలై లామాను కాను, తేషులామాను కాను అన్నాడు ఆనంద బాష్పాలతో. ఆశ్చర్యంగా వింటున్న మాతో లామాదోర్జీ చోగ్యాల్. ఆయన మాటలు వింటున్న మాకు ఇంకా మాట్లాడటానికి ఏమీ మిగలలేదు. ఆలోచనలు ఆగిపోయాయి. తలకు మించిన విషయం ఇది. 40వ పాఠం. శంబలా ఎక్కడ? ప్రపంచంలోని మత గురువులందరూ గౌతమ బుద్ధుడు, ప్రవక్త జొరాస్టరు, యవనుల శాసనకర్త మోసెస్ ప్రవక్త యేసుక్రీస్తుగా యూరోప్లో ప్రచారం కాబడిన యోగి ఈసా ఇంకా సిక్కు మతగురువు గురునానక్ మహాశయుడు ఇంకా అనేకులు రహస్య మార్గాల ద్వారా హిమాలయాలలో ప్రయాణించి శంబలా ప్రభువు పాదముద్రలను దర్శించి భక్తితో పూజలను సమర్పించినట్టు టిబెట్, నేపాల్, భూటాన్, సిక్కింలలో ఉన్న పర్వతాలలో ప్రతి గొర్రెల కాపరులో సైతం కథలుగా చెప్పుకుంటారు. శంబలా ప్రభువు అంటూ ఇప్పటికీ టిబెటన్ భాషలో రిగ్డెన్ గ్యాపో అని పిలిచే శంబలా ప్రభువే మహాయాన బౌద్ధ మతంలో మైత్రేయ బుద్ధుడిగా, భవిష్యత్తులో రానున్న అవతారమూర్తిగా భవిష్యత్ కాలజ్ఞాన గ్రంథాలలో వర్ణించి ఉన్నది. ఆయన గూర్చే ఆయన ఎవరు, ఎక్కడ పుడతాడు, ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చివేయడానికి ఆయన ఏం చేస్తాడు, ఆ ప్రపంచ ప్రభువుని గురించి తెలిపే నాడీ గ్రంథాల వంటి భవిష్యత్ కాలజ్ఞాన గ్రంథాలు హిమాలయ పర్వతాలలో తాళపత్ర గ్రంథాలలో భద్రపరచబడి లామాసరీలను పీఠాధిపతుల చేత ఎప్పటికీ సంరక్షింపబడుతున్నాయి. ఇందులోని విషయాలు వాటికి ఉద్దేశింపబడిన నిర్ణీత సమయం రాకముందే బహిర్గతం చేయటం గొప్ప నేరం, చాలా పెద్ద అపచారం అని భావిస్తారు టిబెటన్లోని లామాలు, బౌద్ధ మత భిక్షువులు, మంగోలియాలోని చెంగిజ్ ఖాన్ మతానికి చెందిన తురేనియా మతస్థులు అందరూ ఈ ప్రపంచ ప్రభువు యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ శంబలా ప్రభువు గ్రామం అని టిబెట్లోని గొర్రెల కాపరులు పిలిచే ఆ దివ్య పురుషుడు హిమాలయ పర్వతాలలో కైలాస శిఖరానికి ఈశాన్యంగా పవిత్ర గంగా నదికి పుట్టక స్థానమైన గౌముఖ్ మంచు జలపాతానికి ఈశాన్యంగా పర్వత శిఖరాల మధ్య ఒక పెట్టని కోట వలె రక్షించబడుతూ ఉన్నది. ఒక మారుమూల హిమాలయ పర్వత గ్రామం, దాని పేరే శంబల. ఈ శంబల గ్రామం హిమాలయ పర్వతాలలో ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలని రష్యన్, జర్మన్, బ్రిటిష్ రహస్య పరిశోధక బృందాలు 1810 నుంచి 1940 వరకు రహస్యంగా పరిశోధిస్తూనే ఉన్నాయి. ఆ రహస్య పరిశోధనల నివేదికలు కూడా యూరోప్లోని లైబ్రరీలలోనూ క్రైస్తవ మతాధిపతులు, రోమన్ క్యాథలిక్ పీఠాధిపతి పోపు పీఠం అయిన వాటికన్ నగరంలోని రహస్యం గ్రంథాలయంలో ఇప్పటికీ దాచబడి ఉన్నాయి. చాలామంది పోపు పీఠాధిపతులకు కూడా ఈ నివేదికల గూర్చి తెలుసు. హిమాలయ పర్వతాలలో యోగి ఈసా పర్యటన గురించి కూడా వారికి తెలుసు. అంటే జీసస్ క్రైస్ట్ని యోగి ఈసా అంటారు. పర్యటన కూడా వారికి తెలుసు. రహస్య కాగితాలలోని విలువైన సమాచారం యూరోపియన్ దేశాల పోలీసు శాఖ వారు, మిషనరీల వంటి సంస్థలు అనేక మందిని నోరు విప్పకుండా తాళం వేశారు. అయినప్పటికీ విదేశాలలోని రహస్య గ్రంథాలపై పరిశోధన చేసేవారికి శంబలాను గూర్చి అనేక రహస్యాలు ఆశ్చర్యంలో ముంచెత్తేవి ఎన్నో ఉన్నాయి. వాటి కోసమే ఇంగ్లాండ్ మొత్తానికి ఎటువంటి రహస్యమైన సాధించగల గొప్ప అపరాధ పరిశోధకుడు, గూఢాచారి అయిన చార్లెస్ బెల్ ఈ హిమాలయ సాహస బృందం వెనుక ఉండి నడిపించే రహస్యం ప్లాను ప్రకారం ఈయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రహస్య నివేదిక కూడా పంపించాడు. ఇంకా లండన్లోని గూఢాచారి పోలీసు వ్యవస్థ స్కాట్లాండ్ యార్డ్
వారితో కూడా రహస్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. కానీ టిబెట్లోని బుద్ధదేవుని అవతారమైన దలైలామా ప్రభుత్వం అనుమానించటం వలన అనేక రహస్య నివేదికలు మధ్యలోనే అటకాయించబడి ఇప్పటికీ టిబెట్లోని లామాసరీలలోనూ బౌద్ధ మఠాలలోనూ ఉంచబడ్డాయి. ఇవి ఇప్పటి దలైలామా కంటే పూర్వీకుడైన 13వ దలైలామా నిర్యాణం లేక మరణించే ముందు సుమారు 1933 ప్రాంతంలో భద్రం చేయబడ్డాయి. ఈ 13వ దలైలామా గొప్ప యోగి, తాంత్రికుడు, భవిష్యద్ద్రష్ట. టిబెట్కు జరగబోయే రక్తపాతము, చైనా దండయాత్ర, ఎంతోమంది మత గురువులు, వేలాది మంది ప్రజలు చిత్రహింసలకు గురి కావడము, వేల సంవత్సరాల నాటి పురాతన తాళపత్ర గ్రంథాలు తగలపెట్టబడటము అన్నీ భవిష్యత్తులో ముందే దర్శించాడాయన. ఇనుప పక్షి ఆకాశాన ఎగురుతూ టిబెట్ వచ్చినదే గుర్తు టిబెట్కు కష్టకాలం ఆరంభమవుతుందని. విదేశీయులు తెల్లవాళ్ళు కోతులు వంటి వానర ముఖం కలిగిన వారు అంటూ వర్ణించబడిన యూరోపియన్ జాతివారు ఆవు మాంసం తింటూ మద్యము, వ్యభిచారము ఇష్టారాజ్యంగా చేస్తూ పవిత్ర టిబెట్ మీద కాలు పెట్టడమే కష్టకాలానికి మొదలు. ఘోరమైన కలియుగం చివరి అంతర్దశ ఆరంభమవుతుంది. ప్రపంచ యుద్ధాలలో కోట్లాది మంది జనాన్ని నశింపచేసి భూమిని రక్తపాతంతో తడుపుతారు. ఎక్కడ ఎవరికి మనశ్శాంతి ఉండదు, కుటుంబాలకు రక్షణ ఉండదు. ఒక మతం ద్వేషించుకుంటూ, హింసించుకుంటూ, ఇళ్ళు ఊళ్ళు తగలబెట్టుకుంటూ మంచివారిని చిత్రహింసలు పెట్టడం వంటివి పెరిగిపోతాయి. ఎక్కడ చూసినా ప్రపంచమంతటా అమాయకులు, భగవంతుడినే నమ్ముకున్నవారు, పవిత్రంగా జీవిస్తూ స్వార్థం లేకుండా జీవించే సాధువులు కన్నీళ్లతో విలపించే కాలం రానున్నది. ప్రపంచమంతా ఈ బాధలు తట్టుకోలేక గోలుగోలున విలపిస్తూ భగవంతుడా నువ్వే దిక్కు, రక్షించు రక్షించు అంటూ ప్రతి వారు విలపించినప్పుడే శంబలా ప్రభువు భూమికి వస్తాడు. అదే ప్రపంచానికి శుభవార్త అంటూ 13వ దలైలామా చెప్పిన భవిష్యాలు ఇప్పటికీ టిబెట్లోని దలైలామా ప్రభుత్వం రహస్య గ్రంథాలయాల్లో భద్రపరచబడి ఉన్నాయి అంటూ ఆపాడు చార్లెస్ బెల్. ఎక్కడండి మీరు చెప్పే ఆ శంబల? వారాల తరబడి కాళ్ళు పీక్కుపోయేలాగా మంచు కొండలు ఎక్కుతూ దిగుతూ నడుస్తున్న సాహస యాత్ర బృందంలోంచి నికోలస్ రోరిచ్చు మహాశయుడు బాధాకరమైన ఆర్తనాదం వంటి పులికేక పెట్టాడు. ఆయన అరిచిన కేక హిమాలయ పర్వతాలలోని లోయంతా ప్రతిధ్వనించింది. సమాధానంగా ఎవరిని అడుగుతున్నారు మీరు? ఎక్కడ సమాధానం చెప్పడానికి ఎవరున్నారు మీ ప్రశ్నకు అంటూ తన పైపును గట్టిగా దుమ్ములాగి పొగ పీల్చే వదిలాడు గూఢచారి చక్రవర్తి అయిన చార్లెస్ బెల్ వింతగా చూస్తూ. ఇది మనం తవ్వి తెలుసుకోవలసిన రహస్యం కదా, తొందర పడకండి. ముందుగా మనం ఆ స్ఫటిక పర్వతం ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి. అన్నీ దానితోనే ముడిపడి ఉన్నాయి అంటూ ఒక గుడారంలో టేబుల్ మీద తన ఎదురుగా పరిచి ఉన్న పర్వతాల చిత్రపటాన్ని పరిశీలిస్తూ అన్నాడు చార్లెస్ బెల్ మహాశయుడు.